ఓట్ చోర్ గతి చోర్ కర్ణాటక నుంచి మొదలైనటువంటి నిదానం బీహార్లో చైతన్యంగా మారింది, ప్రజా చైతన్యంగా మారింది. కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ చేపట్టినటువంటి ఇక ఓటు అధికార యాత్రలో భాగంగా ఈరోజు చివరి రోజు అంటే సెప్టెంబర్ 1వ తేదీన పాట్నా నడిబడిన జరిగిన బహిరంగ సభలో భారీ సంఖ్యలో ప్రజలు తరలి వచ్చారు. చాలా ప్రాంతాల నుంచి చాలా పార్టీ ప్రజలు అలాగే అనేక పార్టీల నాయకులు సైతం ఈ యొక్క సమావేశంలో పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ బహిరంగ సభలో జరిగినటువంటి ఈ యొక్క కార్యక్రమంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ అసలు ఓట్ల చోరీకి సంబంధించిన విషయం తమకు బెంగళూరు సెంట్రల్ సీట్ నుంచి మనకు తీసుకున్నామని, అక్కడే ఈ యొక్క ఓటు చోరీ విషయం బయటపడిందన్నారు. అయితే రాబోయే రోజుల్లో కూడా మరి ఈ యొక్క ఓటు చోరీకి సంబంధించిన పలు విశేషాలను ఆయన బయటికి తీసి చెప్తామని చెప్పారు. మరి సందర్భంగా భారీగా తరలి వచ్చినటువంటి అశేష జన వాహిని మధ్య మరి రాహుల్ గాంధీ చేసినటువంటి ప్రసంగం ప్రజలను ఆకట్టుకుంది. నిన్న ఈ యొక్క బీహార్ సమీపంలో జరిగినటువంటి ఈ యొక్క నల్ల జెండాల ప్రదర్శన సైతం రాహుల్ గాంధీ సభలో ప్రజల ముందుకు తీసుకొచ్చారు. ఎందుకంటే రాహుల్ గాంధీ చేసినటువంటి ఈ యొక్క నల్ల జెండాల ప్రదర్శన కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ నేతలను ఆయన దగ్గర తీసిన తీరు, ఆ తర్వాత చాక్లెట్ ఇచ్చి వాళ్ళని సంబంధించి అసలు మీకేం కావాలి అని కోరిన మాట కూడా ఇప్పుడు అక్కడ బీహార్ ప్రజల్లో భారతదేశ వ్యాప్తంగా మరి వైరల్గా మారింది. ఎందుకంటే ఎవరైనా సరే మరి ప్రధాని కానీ మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ ఎవరైనా సరే ఈ యొక్క బహిరంగ ప్రదర్శన చేసినప్పుడు లేకుంటే ఏదైనా సమావేశంలో సభలో పాల్గొన్నప్పుడు ఇలాంటి నల్ల జెండాలు ఎగిరిస్తే వాళ్ళని అడ్రస్ లేకుండా అంతులేని సెక్షన్లు పెట్టి అర్థం కాని సెక్షన్లు పెట్టి వాటిని లోపల వేయడం జరుగుతుంది. కానీ ఇక్కడ రాహుల్ గాంధీ మాత్రం మరి పరిణితి చెందిన రాజకీయ నేతగా అలాగే మనస్తత్వం తెలిసినటువంటి నేతగా వారిని దగ్గర పిలిచి మీకేమి కావాలి అని అడిగేస్తే వాళ్ళు మాట్లాడని కూడా గొంతు రాలేదు. దీంతో తన వద్ద ఉన్నటువంటి వాటర్ బాటిల్ని వాళ్ళకి ఇచ్చి విషయం చెప్పండి అంటూ సావధానంగా అడగడం కూడా ఇప్పుడు భారతదేశ ప్రజలను ఆకట్టుకుంటుంది. మరి ఈ నేపథ్యంలో మరి రాహుల్ గాంధీ బీహార్ రాజధాని పాట్నా కేంద్రంగా జరిగినటువంటి ఈ యొక్క ఓటు అధికార యాత్ర చివరి రోజుల్లో భాగంగా చేసినటువంటి ప్రకటన ఎంతో ఆకట్టుకుంది. ఎందుకంటే రాహుల్ గాంధీ మరి రాబోయే రోజుల్లో ఓటు అధికారం, ఓటు హక్కును దొంగిలించే అవకాశం మరోసారి మోడీకి ఇవ్వబోమని హెచ్చరించారు. మరోసారి ఓటు చోరీ జరగదన్న విషయాన్ని కూడా ఆయన స్పష్టంగా చెప్పారు. రాబోయే రోజుల్లో మొన్నటికి మొన్న మరి కర్ణాటక ఎన్నికలకు సంబంధించినటువంటి ఆటం బాంబును మాత్రం వదలాం, కానీ రాబోయే రోజుల్లో అంతకంటే అత్యంత ప్రమాదకరమైనటువంటి హైడ్రోజన్ బాంబును కూడా తాము త్వరలో వదలబోతున్నట్టుగా ప్రకటించారు రాహుల్ గాంధీ. అంటే దీన్ని బట్టి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి టీం రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో ఎక్కడ ఓట్ల చోరీ జరిగిందన్న విషయాన్ని స్పష్టంగా ప్రపంచానికి బయటికి చెప్పబోతుంది. ఇప్పుడే బీజేపీ నేతల్లో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు కూడా రాహుల్ గాంధీ చేసినటువంటి యొక్క హైడ్రోజన్ బాంబ్ విషయం సంచలనంగా మారింది. ఎందుకంటే ఏదో నిన్న ఆటం బాంబ్ అంటే రాహుల్ గాంధీ చిన్నపిల్లాడు ఏం చేస్తాడు అనుకున్నారు, కానీ ఆటం బాంబ్ ఏంటో మరి బెంగళూరు కేంద్రంగా మహదేవ్పుర అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగినటువంటి ఈ యొక్క ఓట్ల చోరీని బయటపెట్టి సంచలనంగా మారారు. అదే చైతన్యంతో, అదే ఉత్సాహంతో, అదే సంతోషంతో ప్రజల మధ్య బీహార్లో ఓటు అధికార యాత్ర చేపట్టారు. సర్కు వ్యతిరేకంగా జరిగినటువంటి ఈ యొక్క కార్యక్రమంలో దాదాపు 60 లక్షల మంది ఓటర్లను బీహార్లో తొలగించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అసలైన ఓటర్లను గుర్తించడానికి మరో చక్కని ప్రణాళిక ఏర్పాటు చేయడం కూడా ఇప్పటికీ జరుగుతుంది. అయితే ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ ఈ యొక్క ఓటు అధికార యాత్ర చివరి రోజు మాత్రం మాట్లాడినటువంటి మాటలు మాత్రం మరి బీజేపీ పార్టీలో భూకంపాన్ని పుట్టిస్తున్నాయని చెప్పక తప్పదు. सारे के सारे नए वोट बीजेपी के अलायंस के खाते में गए। लोकसभा हम जीते, विधानसभा में हमारी पार्टियां तीनों के तीनों मजबूत पार्टियां साफ हो गई। क्यों? क्योंकि इलेक्शन कमीशन ने और बीजेपी ने मिलकर वोट चोरी की। उसके बाद हमने साफ दिखाया, महादेवापुरा में बेंगलोर सेंट्रल की सीट में हमने साफ दिखाया कि एक असेंबली में 1 लाख से ज्यादा फर्जी वोटर थे। बेंगलोर सेंट्रल में 7 विधानसभाएं हैं, 6 में हम जीतते हैं, कांग्रेस पार्टी जीतती है। जहां पे 1 लाख फर्जी वोट थे वहां पे हम साफ हो जाते हैं और उसी असेंबली के कारण बीजेपी लोकसभा जीत जाती है। हमने ये प्रेस कॉन्फ्रेंस में दिखाया, डेटा के साथ दिखाया। इलेक्शन कमीशन हमें वोटर लिस्ट नहीं देती,
वीडियोग्राफी नहीं देती। हमारे लोगों ने कागज की वोटर लिस्ट से फोटो मिलाकर, नाम मिलाकर, एड्रेस मिलाकर यह काम किया। 4 महीने लगे, 16-17 घंटे काम किया और हमने देश के सामने सबूत रखा, ब्लैक एंड व्हाइट में हमने सबूत रखा। बिहार के युवाओं को मैं कहना चाहता हूं, ये बिल्कुल सही बात है। देखिए, वोट चोरी का मतलब अधिकार की चोरी, वोट चोरी का मतलब आरक्षण की चोरी, वोट चोरी का मतलब रोजगार की चोरी, वोट चोरी का मतलब शिक्षा की चोरी, वोट चोरी का मतलब लोकतंत्र की चोरी, वोट चोरी का मतलब युवाओं के भविष्य की चोरी। ये सिर्फ वोट नहीं ले रहे हैं, ये आपकी जमीन, आपका राशन कार्ड, सब कुछ उठा ले जाएंगे, अदानी अंबानी को दे देंगे। भाइयों और बहनों, जिन शक्तियों ने महात्मा गांधी की हत्या की, वही शक्ति इस संविधान की, अंबेडकर जी की संविधान की, गांधी जी की संविधान की हत्या करने की कोशिश कर रहे हैं। हम इनको संविधान की हत्या नहीं करने देंगे, कुछ भी हो जाए नहीं करने देंगे। इसलिए हमने बिहार में यात्रा की और आपका क्या जबरदस्त रिस्पॉन्स आया। बिहार का युवा सारे के सारे युवा खड़े हो गए, छोटे छोटे बच्चे जीप के पास आते थे, कहते थे वोट चोर, वोट चोर, वोट चोर। नारा फैल गया है और बीच में बीजेपी के लोग काले झंडे दिखा रहे हैं, है ना। अब मैं बीजेपी से कहना चाहता हूं, अच्छी तरह सुन लीजिए, बीजेपी के लोग अच्छी तरह सुन लीजिए। भैया, एटम बम का नाम सुना आपने? सुना है एटम बम का नाम? उससे बड़ा क्या होता है? उससे बड़ा क्या होता है? एटम बम से बड़ा हाइड्रोजन बम होता है। होता है नहीं होता है? माधवपुरा में हमने एटम बम दिखाया था। बीजेपी के लोगों, तैयार हो जाओ, हाइड्रोजन बम आ रहा है, हाइड्रोजन बम आ रहा है, तैयार हो जाइए। आपकी जो सच्चाई है, वोट चोरी की सच्चाई है, वो पूरे देश को पता लगने जा रही है। राइट? बिहार की जनता, बिहार के युवा, बिहार के महिलाओं से मैं धन्यवाद करना चाहता हूं। ये क्रांतिकारी प्रदेश है, इसने पूरे देश को मैसेज दिया कि वोट चोरी नहीं होने देंगे। और ये जो आपने बिहार में किया है, हमारी जो मदद की, ये पूरे देश में फैल गई है, कोने कोने में फैल गई है। आने वाले समय में मैं आपको गारंटी करके दे रहा हूं, हाइड्रोजन बम के बाद नरेंद्र मोदी जी अपना चेहरा इस देश को नहीं दिखा पाएंगे। नमस्कार, जय हिंद, जय बिहार। ఎందుకంటే మొన్నటికి మొన్న మహాదేవపూర్లో కేవలం ఆటం బాంబ్ అంటేనే సాధారణ బాంబ్ అనుకున్నారు. ఇప్పుడు అంతకంటే హైడ్రోజన్ బాంబ్ అంతే శక్తివంతమైంది, అత్యంత శక్తివంతమైన బాంబ్ అది. మరి అంతటి శక్తివంతమైన బాంబును త్వరలో తాము పేల్చిపోతున్నట్టుగా రాహుల్ గాంధీ ప్రకటించారు. అంటే ఇప్పటికే దేశవ్యాప్తంగా జరిగినటువంటి ఈ యొక్క రాష్ట్రాల్లో అసెంబ్లీలు, మరి లోక్సభ ఎన్నికలకు సంబంధించిన విషయంలో జరిగినటువంటి అవకతవకలు, నకిలీ ఓటర్లు, మరి అలాగే ఓటు చోరీ గురించి హైడ్రోజన్ బాంబును పేల్చి దేశవ్యాప్తంగా పెను సంచలనాన్ని సృష్టించబోతున్నారు రాహుల్ గాంధీ. మొత్తానికి రాహుల్ గాంధీ చేసినటువంటి ఈ యాత్ర దేశంలోని ఈశాన్యంలో నుంచి ప్రారంభమైంది కాబట్టి మన మహాభారతంలో కానీ, లేకుంటే ఎక్కడైనా నుంచి మన హిందూ సంప్రదాయంలో కానీ ఈ యొక్క ఈశాన్యం అనేది మనకు చాలా గొప్పది. ఇంటి స్థలము, ఇంటి కట్టడం కూడా చూసుకుంటే ఇంటి ద్వారం కూడా మరి ఈశాన్యంలో పెట్టుకుంటాం. మరి ఈశాన్యం నుంచి అన్ని కార్యక్రమాలు మొదలు పెడతాం. అదేవిధంగా రాహుల్ గాంధీ కూడా ఓటు సాధికారిక యాత్ర మరి ఈశాన్యంలో ఉన్నటువంటి బీహార్ నుంచి మొదలుపెట్టారు. బీహార్ నుంచి మొదలుపెట్టినటువంటి ఈ యాత్ర బీజేపీ బాక్స్ బద్దలు కొట్టడం ఖాయమంటారు రాజకీయ విశ్లేషకులు, కాంగ్రెస్ పార్టీ నేతలు. చూద్దాం మరి 2-3 రోజుల్లో, లేకపోతే మరి రానున్న రోజుల్లో మరి రాహుల్ గాంధీ హైడ్రోజన్ బాంబ్ ఎంతటి విస్ఫోటాన్ని ఇస్తుందో, ఎంతటి పెను సంచలనాన్ని ఇస్తుందో చూద్దాం.